హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సెల్ ఫోన్ వల్ల మనకు కలిగే ప్రమాదాలు, అనర్థాలు. సెల్ ఫోన్తో ప్రమాదం అంటే రేడియేషన్తో మా బుర్ర పగిలిపోతుందంటారా, లేదంటే రేడియేషన్తో మా చెవులు బళ్ళును పగిలిపోతాయి అంటారా? అది కాదండి. అదేంటండి, సెల్ ఫోన్ వల్ల ప్రమాదాలు ఉన్నాయా, అనర్థాలు ఉన్నాయా అంటారా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. సెల్ ఫోన్ వల్ల మనకు కలిగే అనర్థం అంటే, ప్రస్తుత రోజుల్లో సెల్ ఫోన్ వల్ల పిల్లలకి ఒక రకమైన ప్రాబ్లం ఉంది, పెద్దవాళ్ళకి ఒక రకమైన ప్రాబ్లం ఉంది. అది ఎలాగో చూద్దాం. చిన్నపిల్లల విషయానికి వస్తే, చిన్నపిల్లలకి మీరు చిన్న వయసులోనే సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మొదట్లో చిన్న చిన్న బొమ్మలు చూసినప్పటికీ నెమ్మదిగా గేమ్స్ వైపుకి వెళ్ళిపోతున్నారు. ఈ గేమ్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కసారి ఒక గేమ్ ఆడిన వాళ్ళు దాన్ని ఆడకుండా ఉండలేకపోతారు. ఇలా సోకాల్డ్ వీడియో గేమ్స్ చాలా ఉన్నాయి. వాటి వల్ల చాలా మంది పిల్లలకి బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, మానసికంగా వాళ్ళు చాలా అనర్థాలు తెచ్చుకున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, ఈ చిన్న పిల్లలు ఈ సెల్ ఫోన్ గేమ్స్ కి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు సెల్ ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఈవెన్ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధమైపోతున్నారు. అంటే సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు చూడండి, టీవీలో వాటిలో మనం వింటున్నాం కదా, ఒక తండ్రి సెల్ ఫోన్ చూడొద్దన్నాడని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే అవి వాళ్ళ బ్రెయిన్ మీద అంత ఎఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. కాబట్టి మీ పిల్లలకి చిన్నప్పుడే మీరు సెల్ ఫోన్లు ఇచ్చేసి ముందేమో భలే చేస్తున్నాడు, సెల్ ఫోన్ తో బాగా ఆడుతున్నాడు అని మీరు మెచ్చుకుంటారు. అది వాళ్ళకి అలవాటుగా మారిపోతుంది. వాళ్ళు చదువును కూడా ఎగ్గొట్టేస్తారు, సెల్ ఫోన్ మీద పడిపోతారు. ఆ తర్వాత నుంచి మీరు కంప్లైంట్లు ఇవ్వడం మొదలు పెడతారు. సెల్ ఫోన్ తో 24 గంటలు ఉంటున్నాడు అంటారు, సెల్ ఫోన్ వదలట్లేదని కంప్లైంట్ ఇస్తా ఉంటారు. సో మీరు సెల్ ఫోన్ మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు మీ అండర్లోనే వాళ్ళు వాడేటట్టుగా మీరు చూసుకోవాలి. లేదంటే వాళ్ళు ఫ్యూచర్ లో అనవసరమైన ప్రాబ్లమ్స్ కి గురవుతారు, బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇది పిల్లల విషయంలో చూసుకుంటే. మరి ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ పెద్దోళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదేంటండి, పెద్దోళ్ళు కూడా గేమ్స్ చూస్తున్నారా అంటారా? గేమ్స్ కాదండి. గేమ్స్ కాకుండా ఇప్పుడు ఏమైందంటే, సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు అనేవి 24 గంటలు పెట్టడం జరుగుతుంది. అవి ఎలాంటి పోస్టులు అంటే, ఖచ్చితంగా ఈ పోస్టుల ద్వారా పెద్దోళ్ళకి వచ్చే ప్రమాదం ఏంటంటే, 1 మీకు బీపీ పెరిగిపోతుంది, 2 మీకు షుగర్ ఉంటే షుగర్ పెరిగిపోతుంది. సో ఈ 2 పెరిగిపోతే మీకు ఆరోగ్యం నాశనం అయిపోతుంది. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ప్రతి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంటుందని చెప్పుకున్నాం. ప్రతి మనిషి సెల్ ఫోన్, యూట్యూబ్ వీడియోలు చూస్తూ గడుపుతూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఒక 3 అంశాలు మనకి ఈ పోస్టుల ద్వారాగా మన సెల్ ఫోన్లకి రిసీవ్ అవుతూ ఉంటాయి. మొదటి అంశం ఏంటంటే రాజకీయ పార్టీలు. రెండవ అంశం క్యాస్ట్ అంటే కులాలకు సంబంధించిన వీడియోలు. మూడో అంశం ఏంటంటే దేవుళ్ళు. మరి ఈ 3 అంశాల మీద మీకు రోజు పోస్టింగ్లు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మీ బ్రెయిన్ మీద, అంటే ఈ సెల్ ఫోన్ చూస్తున్న వాళ్ళ బ్రెయిన్ల మీద ఈ ప్రయోగాలు అవి చేస్తున్నారు. అందరూ ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ మనం చెప్పుకున్నది పొలిటికల్ పార్టీస్, అంటే రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఆపోజిట్ క్యాండిడేట్ల మీద వాళ్ళు వేసుకునే సెటైర్లు, తిట్లు, బూతు పురాణాలు. ఈ రాజకీయ పార్టీలు ఒక పార్టీ మీద వేరొక పార్టీ వాళ్ళు వేసుకునే మాటలు, తిట్లు, బూతులు, వీటితో పోస్టులు వచ్చేస్తా ఉంటాయి. మీరేం చేస్తారంటే ఆ వీడియోని శ్రద్ధగా చూస్తూ ఉంటారు. మీ పార్టీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళని తిట్టినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, భలే తిట్టాడురా, బాగా తిట్టాడురా అని ఆనందపడిపోతూ ఉంటారు. మీకు ప్రొద్దుటే ఇంకో పోస్ట్ వస్తుంది, మీ పార్టీ వాళ్ళని, మీ మనుషుల్ని వేరే పార్టీ వాళ్ళు తిట్టిన బూతు పురాణాలు వస్తాయి. అప్పుడు మాత్రం మీరు చాలా ఊగిపోతారు, కోపంతో ఊగిపోయి బీపీ వచ్చేస్తుంది. మీకు బీపీ వచ్చేసి షుగర్ బాగా పెరిగిపోతుంది. ఏంటండి అది? మీ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళని తిట్టొచ్చు, మిమ్మల్ని మాత్రం ఎవరో తిట్టకూడదు. అది ఎలా జరుగుతుందండి? సో అది ఖచ్చితంగా తప్పు. మీ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళని తిట్టినప్పుడు, బూతులు తిట్టినప్పుడు మీరు ఆనందిస్తారు, మీ పార్టీ వాళ్ళని ఎవరైనా తిడితే మాత్రం మీరు బాధపడిపోతారు. రెండూ తప్పే కదండి. సో అది రెండోది. ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద రగడ ఏంటంటే కులాలు. ఈ కులాలతో
కులాలతో తిట్టుకోవడం, కులాలను విమర్శించుకోవటం. ఇది కూడా అంతే. మీ కులం వాళ్ళు వేరే కులం వాళ్ళు తిట్టినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేసేస్తారు, ఆ వీడియోలు బాగా నవ్వుతూ ఆనందంగా చూసేస్తారు. మరి వేరే కులం వాళ్ళు వచ్చి మిమ్మల్ని తిట్టినప్పుడు మాత్రం మీరు ఊరిక సఫర్ అయిపోతారు, ఫీల్ అయిపోతారు. అది కూడా తప్పే కదండి. ఒకళ్ళు మనం తిట్టినప్పుడు వేరే వాళ్ళు మనల్ని తిడతారు కదా ఖచ్చితంగా. మీరు మరి వేరే కులాన్ని తిట్టినప్పుడు మీరు ఎంజాయ్ చేసినప్పుడు మీ కులాన్ని తిట్టినప్పుడు మీరు ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నారు, మీరు ఎందుకు ఎంటర్టైన్మెంట్ అవ్వలేకపోతున్నారు అంటే ఒకళ్ళు మనం తిట్టకూడదు, ఇంకొకరితో మనం తిట్టించుకోకూడదు, అంతే కదండి మరి. సో అదొకటి. ఇంకా మూడో విషయానికి వస్తే దేవుళ్ళు. ఈ దేవుళ్ళు మనుషుల్ని కాపాడడానికి ఉన్నారా, లేదంటే మనుషులకి మానసిక శాంతి లేకుండా చేయడానికి ఉన్నారా దేవుళ్ళు అని అంటే అది చాలా పెద్ద ప్రశ్న అనమాట అండి ఇప్పుడు ఈ రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే ఒక దేవుడికి సంబంధించిన వాళ్ళు వేరే దేవుళ్ళని తిట్టడం, మీ దేవుడు మనుషులు వేరే దేవుళ్ళని తిట్టినప్పుడు మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా తిట్టాడురా అని అంటారు. అదే మీ దేవుడిని వేరే దేవుడి మనుషులు తిడితేనేమో మీరు ఫీల్ అయిపోతారు. అది ఎలాగండి? తప్పు కదా సార్. మనది ఏ దేశం అండి? మనది ఇండియా అండి. ఇండియా ఎటువంటి కంట్రీ అనమాట అండి? మనది సోషలిస్ట్ కంట్రీ, లౌకిక రాజ్యం. అంటే ఏంటండి లౌకిక రాజ్యం అంటే ఏంటండి? మన రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నాం అంటే అన్ని దేవుళ్ళని గౌరవించాలి, అన్ని మతాలని గౌరవించాలి, పక్కోడిని ఏమి అనకూడదు అని మనం రాసి పెట్టుకున్నాం అనమాట అండి. మరి ఇవన్నీ మర్చిపోయి ఆ ఇతర దేవుళ్ళని తిట్టినప్పుడు ఏమో ఆనందించి మన దేవుడిని తిట్టినప్పుడు ఏమో ఊరిక దుఃఖపడిపోయి కోపపడిపోయి కోపంతో ఊగిపోతే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఈ పోస్టుల వల్ల ఎవరు లాభపడుతున్నారు అంటారు? ఎవరైతే పోస్టులు పెట్టి మిమ్మల్ని ఎక్కువగా ఆ వీడియో చూపించగలుగుతున్నారో వాళ్ళు లాభపడతారనమాట. వీళ్ళు ఈ తిట్లు తిన్నప్పుడు ఆనందించే వాళ్ళు లేదా కోపంతో ఊగిపోయిన వాళ్ళు వాళ్ళకి అనారోగ్యం తప్ప ఇంకేమీ రాదనమాట అండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి వీడియోలో కూడా ఇప్పుడు పోస్టులు ఎలా పెడుతున్నారంటే అక్కడ బోర్డు ఏమో ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఏమో ఇంకోటి ఉంటుంది. అయినా కూడా మీరు చాలా ఆతృతగా ఆ వీడియోలన్నీ చూసేస్తారు. మీరు చూసిన తర్వాత ఇదేంట్రా బోర్డు ఒకటి పెట్టాడు, వీడియో లోపల ఇంకోటి పెట్టాడు అని అప్పుడు నొచ్చుకుంటారు. సుఖం ఏముందండి? ముందు మీరు చూసేస్తున్నారు కదా. బోర్డు చాలా తెలివితేటలుగా పెడతారు వాళ్ళు. ఎంత మాట అన్నాడు, ఎంత పెద్ద బూతు తిట్టాడు అని అక్కడ బోర్డు ఉంటది, మీరు నమ్మేస్తారు, చూసేస్తారు. సో ఇలాంటి వీడియోలకి రోజు బానిసలు అయిపోయి కొంతమంది ఇలాంటి ఫేక్ వీడియోస్ అంటారండి. ఇలాంటి వాటిని ఏమంటారంటే ఫేక్ వీడియోస్ అంటారు. ఈ ఫేక్ వీడియోస్ రోజు వందల మీద వేల మీద పెట్టేస్తుంటే మీకు అది వ్యసనంగా కొంతమంది ఈ వీడియోలకి ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ అయిపోవడం అంటే అలవాటు పడిపోవడం. పొద్దుట లేవగానే సెల్ ఓపెన్ చేయడం, ఆ భూత పురాణాలన్నీ వినడం, బుర్రపాడు చేసుకోవడం, మన పని చేసుకోవడం మానేయడం. ఈ భూత పురాణాలు ఇవన్నీ విన్నప్పటికీ ఏమవుతుంది? మైండ్ చెడిపోతుంది, మనశ్శాంతి కరువు అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఎవరికో ఏదో తిడతా ఉంటారు మనల్ని, మీరు రెస్పాండ్ అయిపోతారు. అక్కడ ఏం జరిగింది, ఎవరిని ఎవరు తిట్టారు, ఎందుకు తిట్టారు అవన్నీ మీకు అనవసరం లేదు. మనోడిని అన్నారా అంత అయిపోయింది. సో ఈ విధంగా మీరు బ్రెయిన్ పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, అనవసరంగా టైం మీకున్న వాల్యుబుల్ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మీ టైం అంతా కిల్ అయిపోతుంది ఇలాంటి వీడియోస్ చూడడానికి. సో అర్థం చేసుకోండి, ఫేక్ వీడియోలు చూసి మీ ఆరోగ్యాలను పాడు చేసుకోకండి. ఈ పోస్టుల వల్ల లాభపడుతున్న వాళ్ళు వేరే, మీరెందుకు అనవసరంగా మీ టైం పాడు చేసుకుంటారు? మీ వాల్యుబుల్ పనులు పాడవుతాయి, మీ మనీ వేస్ట్ అవుతుంది, మీ టైము వేస్ట్ అవుతుంది. సో నేను మీకు రిక్వెస్ట్ ఏంటంటే అనవసరమైన వీడియోలు చూడకండి, అనవసరంగా ఆ మనసు పాడు చేసుకోకండి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి, బీపీని పెంచుకోకండి, షుగర్ని పెంచుకోకండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే అండి, భూమి మీద మనుషులు రెండు రకాలండి. ఒకటి తెలివైన వాళ్ళు, రెండు తెలివి తక్కువ వాళ్ళు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కాలాన్ని ఎప్పుడు సద్వినియోగపరుచుకుంటారు. అనవసరమైన విషయాలు, పనికిరాని చెత్త వాళ్ళు ఆలోచించరండి. ఎప్పుడు వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేసుకోవాలో అది చేసుకుంటారు. ఇంకా రెండో కేటగిరీ తెలివి తక్కువ వాళ్ళు ఏంటంటే మనకు ఉపయోగం లేని విషయాలు, పనికిరాని విషయాలు, మనకు సంబంధం లేని విషయాలు ఆలోచిస్తారు, చూస్తారు, వింటారు, వాళ్ళ టైం అంతా పాడు చేసుకుంటారు, ఎందుకు పనికి రాకుండా పోతారు. సో మీరు తెలివైన వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారా, తెలివి తక్కువ వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారా? అది మీ ఇష్టం, మీ చాయిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో చూడడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వండి, నేను రిప్లై ఇస్తాను మీకు. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.